ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో కాంట్రాక్ట్ ఎవరిని మాట్లాడతలేను, కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్ గురించి మాట్లాడతలేను, కాళేశ్వరం ప్రాజెక్టులో డిజైన్ తప్పున్నాయని మాట్లాడతలేను. కానీ ప్రాజెక్టు కట్టడమే తప్పనటువంటి మీ నీచమైన ఆలోచనతో తప్పంటున్నాను నేను. తెలంగాణ ఇవాళ బోర్లు వేసి బోర్లపడ్డ తెలంగాణ అని చెప్పుకున్నాం కదా, బావులు తవ్వి బండపడితే బతికే బండబారిపోయిన తెలంగాణ చెప్పుకున్నాం కదా, గా తెలంగాణకే కదా నీళ్లు కావాలని చెప్పి అడిగింది. ఇవాళ మనం చేసుకున్నాం. మేము ఏమన్నామా, మేము ఇవాళ ఎలినినో మళ్ళా భయంకరమైన కరువు వచ్చినట్టుందని చెప్పి మనం చెప్పట్లే. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి అనేక రకాల సంస్థలు చాలా తీవ్రమైన ప్రభావం ఉండేటువంటి ఆస్కారం ఉందని చెప్పి చెప్తున్నారు. మా బాధ ఏంది, మా బాధ ఏంది, మా బాధ ఇవాళ గింత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారైంది కాబట్టి. లక్ష్మీ బరాజ్ నేను అక్కడ నీళ్ళు నింపమని కోరట్లేదు. ఎన్డీఎస్సీ ఏం చెప్పింది, వీళ్ళు ఏం చేసిండ్రు, ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా ఇవాళ రాజకీయం చేస్తూ ఉన్నారు, ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా జాప్యం చేస్తూ ఉన్నారు, ఎందుకు తెలంగాణ ఉత్తర తెలంగాణ ప్రజల కళ్ళల్లో మట్టి కొడుతున్నారు, ఎందుకు హైదరాబాద్ నగరాన్ని నీళ్లు రాకుండా చేస్తున్న గురించి నేను మాట్లాడతాను. నేను అంటలేను. నేను అడుగుతుండాలి ఏంటంటే, ఇవాళ ఇంత భయంకరమైన హెచ్చరికలు వచ్చిన తర్వాత కూడా మీకు సోయి లేకపోతే ఎట్లా అని చెప్పి అడుగుతున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి గారిని విమర్శించడానికి రాలే, ఇక్కడికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి రాలే. బాధ్యత కలిగిన వాళ్ళు మీరే కాబట్టి ఇవాళ నేను కేసీఆర్ గారిని డిమాండ్ చేయను. కేసీఆర్ గారు ఇవాళ చేసే పొజిషన్ లేడు కాబట్టి, ఇవాళ చేసే పొజిషన్లో ఉన్నది ప్రభుత్వం, ఉన్నది కాంగ్రెస్ పార్టీ, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అడుగుతున్నా నేను. ఈ చేయాల్సిన బాధ్యత ఎవరిది ఉన్నది? నేను అడుగుతున్నా, ఇవాళ అన్నారంలో బొంగబడ్డదా, సుందరిలో బొంగబడ్డదా, గింత రాజకీయం, గింత నీచమైన ఆరోపణ. ఇవాళ మీరు తెలంగాణలో బోలెడంత మంది రిటైర్డ్ ఇంజనీర్లు మాత్రమే కాదు, ఎక్స్పర్ట్ ఇంజనీర్లు కూడా ఉన్నారు. ఒక మీటింగ్ పెట్టవచ్చు కదా, నిజంగా బొంగబడ్డదా, నిజంగా ఎన్ని టీఎంసీలు నింపవచ్చు అన్నారంలో, ఎన్ని టీఎంసీలు నింపవచ్చు సుందీలలో, ఎన్ని టీఎంసీ ఎత్తిపోవచ్చు. ఇవాళ ఏం చెప్తుంది మళ్ళా, ఇక్కడ ఇంత భయంకరమైన తెలంగాణలో కరువు ఉండి, నేను మొన్న వరకు కరిమారు పోయినామన్నా, బిడ్డ ఒకసారి విత్తనాలు వేసినాం, పత్తి విత్తనాలు అవి పొట్టిపోయినాయి, మొలవలేదు, మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ విత్తనాలు వేస్తున్నాం బిడ్డ అన్నారు. అవి ఎండిపోతా అంటే మొలవకపోతే కుండలతోటి నీళ్ళు తీసుకుపోయి పోస్తున్నాం బిడ్డ, ట్యాంకర్లతో నీళ్ళు తీసుకొచ్చుకొని వేస్తున్నాం బిడ్డ. నీకు తెలుసు కదా బిడ్డ, ఒక్కసారి విత్తనం వేయాలంటేనే ఎకరానికి 4-5 వేల రూపాయలు ఖర్చు అవుతాయి. రెండోసారి కూడా విత్తనం వేసినాం, ఇవాళ మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి బిడ్డ అంటున్నారు వాళ్ళు. ఎక్కడ నార్లు వేయలే, ఎక్కడ నార్లు వేయలే. మీకు ఉండాల్సిన సో ఏంటంటే, ఇవాళ మిషన్ భగీరథ వచ్చిన తర్వాత ఊర్లలో బావిల నీళ్లు తాగుతలేరు, బోర్ల నీళ్లు తాగుతలేరు. ఈ ఊర్లలో ఇవాళ ఎక్కడో ఎల్ఎండిలో నీళ్లు బటన్ ఆన్ చేస్తే కొన్ని 100 గ్రామాల నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది. మరి చేసిండ్రు. ఇవాళ మొత్తం తాగే నీళ్లు తెలంగాణ ప్రజలకి మళ్ళీ గోదావరి నీళ్ళన్నా కావాలి, మళ్ళీ కృష్ణానది నీళ్ళన్నా కావాలి. పోయిన సంవత్సరం ఎట్లా నీళ్ళు వచ్చినాయి, ఎట్లా వర్షాలు పడ్డాయి, ఎట్లా గేట్లు ఎత్తినాం, దాని గురించి మాట్లాడుతున్నాను. నేను అంటున్న వాళ్ళు ఏంటంటే, ఇవాళ రెండోసారి విత్తనం వేసి మొగుల వైపు చూస్తున్నారు ప్రజలు, రైతులు. మీకు తెలుసు, ఒక పంట ఎండిపోతే ఎంత దుఃఖం ఉంటుందో. వెనుకట్లాగా గుమ్ములు లేవు బాబు, వెనుకట్లాగా ఘర్షలు లేవు. ఇలా వచ్చిన గింజ వచ్చినట్టే పోతుంది. ఇవాళ నిల్వ ఉండదు. ఒకప్పుడు అంటే 2 ఏళ్ళు కరువు వచ్చినా, 3 ఏళ్ళు కరువు వచ్చినా గడ్డి వాములు ఉండేది పశువులకు, సొప్ప అటుకుల మీద పెట్టి సాంప్రదాయం ఉండేది. ఇలా గుమ్ములలో వడ్లుండేది. 3 ఏళ్ళు కరువు వచ్చినా, 4 ఏళ్ళు కరువు వచ్చినా బతుకుతెరి ఉండేది. కానీ ఇవాళ చొప్ప అటుకులు లేవు, వరిగడ్డి వాములు లేవు, ఇళ్లలో ఘర్షలు లేవు, గుమ్ములు లేవు, నిల్వ లేదు. ఏ నెల కానలే కొనుకొచ్చుకోవాలి. గిట్లాంటి ఈ పరిస్థితులలో మీరు ఇవాళ అక్కడ 90 టీఎంసీ 90,000 క్యూసెక్ నీళ్ళు వస్తున్నాయని చెప్తుంది. దాదాపు 7.5-8 టీఎంసీల నీళ్ళు, 11,400 క్యూసెక్లు ఒక్కొక్క టీఎంసీ అవుతుంది. ఇవాళ మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఎండాకాలంలో కూడా 1-2 టీఎంసీలు తెచ్చే కెపాసిటీ ఉన్న జీవనది ప్రాణహిత. ఇవాళ మీరు అంటున్నారు బరాజు లేదు కదా, మేము అంటున్నాం బరాజు నింపమని. మేము అంటలేం బరాజు నింపాలి, లక్ష్యం బరాజు పుల్లలు కూలిపోయినా కూడా నింపు అంటలేం. మేము దేవాదుల కిందనే ఉంటుంది, దేవాదులకు బ్యారేజ్ లేదు. గోదావరిలో వచ్చే నీళ్లను కొంచెం కాలువ కొట్టి ఈ పంపంలో తీసుకొచ్చి అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తారు. దాదాపు నాకు తెలిసి 0.6 టీఎంసీ 0.7 టీఎంసీ ఫర్ డే. ఇవాళకి కూడా బరాజు లేకుండా అక్కడ దేవాదుల నుంచి లిఫ్ట్ అవుతున్నాయి. మేమేమంటున్నాం, కన్నెపల్లి పంప్ హౌజులు లో లెవెల్లో ఉంటాయి కాబట్టి
ప్రాణహిత గోదావరి తాగేటప్పుడు అక్కడ మలుపు తిరుగుతుంది, తిరిగి ఆ నీళ్ళన్నీ కూడా వంపులకు వస్తాయి. ఆ వంపు పాయింటే కన్నెపల్లి పంప్ హౌస్ల పాయింట్. అది గక్కడ మోటార్లు మునిగితే చాలు, మోటార్లు మునిగితే చాలు. మన బాయిల మోటార్లు ఉంటాయి, బాయిల మోటార్లు ఉంటే ఎక్కడ దాకా మనం ఆన్ చేస్తాం. ఇవాళ చివరికి అదేమంటే బుడ్డి కింద ఫుట్బాల్ తేలేంత వరకు మనం ఆన్ చేస్తాం. ఇవాళ ఇక్కడ మోటార్లు మునిగితే చాలు కదా. ఇవాళ 90,000 కుసకల నీళ్లు దాదాపు 7.5 టీఎంసీలు వస్తున్నాయి కదా. నువ్వు ఫుల్ స్థాయిలో లిఫ్ట్ చేస్తే కూడా నీకు లిఫ్ట్ చేసేటువంటి కెపాసిటీ కేవలం 2 టీఎంసీలే కదా. ఆ 2 టీఎంసీలు తీసుకుపోయి అన్నారం లేచి అక్కడ కూడా నువ్వు ఎక్కువ నిలవబెట్టకుండా మళ్ళీ మోటార్లు మునిగేంత వరకు నీళ్లు నిలుపుకొని అక్కడి నుంచి సుందీలు వేసుకొని అక్కడ కూడా నువ్వు మోటార్లు మునిగేంత వరకు నీళ్లు పెట్టుకొని నువ్వు సేఫ్ జోన్, నువ్వు చెప్తున్న సేఫ్ జోన్ ఇలా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అది మూలం. అక్కడి నుంచి నువ్వు అంతటి పంపు చేసుకోవచ్చు. నువ్వు 160 టీఎంసీలా 200 టీఎంసీలా ఎంతైనా పంపు చేసుకునే ఆస్కారం ఉన్నది ఎల్లంపల్లి ప్రాజెక్టు. మేము గిది అడుగుతున్నాం, మేము తప్ప ఇదేమన్నా. దీనికి మా రిటైర్డ్ ఇంజనీర్లు సూచనలు చేయాలి, మా ఇంజనీర్లు సూచన చేయాలి, దీనికి సమీక్షలు పెట్టాలి. నేను అంటున్నా ఎన్డీఎస్ఏ ఏం చెప్పిందో నీకెరక, ఏం చెప్పిందో నీకెరక చెప్పచ్చు. ఎన్డీఎస్ఏ ఇగో ఈ లక్ష్మీ బరాజులో మొత్తం పూర్తి స్థాయిలో దీన్ని రీసెర్చ్ చేయకుండా, దీన్ని అధ్యయనం చేయకుండా, దీన్ని రిపేర్ చేయకుండా నీళ్లు నిలబెట్టద్దని చెప్పొచ్చు. నేను ఒక్క సుక్క కూడా నీళ్ళు నిలబెట్టాలని చెప్పట్లేదు. పోతున్న నీళ్ళు అవి, ఇప్పటికి కరువులో పోతున్న నీళ్ళు అవి. నేను చెప్తున్నట్టుగా ఆ పాయింట్కు వచ్చే పోతాయి ఆ నీళ్లు, లో లెవెల్ పాయింట్కి వచ్చే పోతాయి నీళ్లు. గాలి లిఫ్ట్ చేయమంటున్నాం మేము. మీరు అంటున్నారు దీన్ని అడ్డం పెట్టుకొని రైతుల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తే ఇలా కబద్దారని చెప్పి హెచ్చరిస్తాను. హైదరాబాద్ ప్రజానికం 1,40,40 లక్షల జనాభా, ఇంకో 40-50 లక్షల జనాభా వచ్చిపోతుంటది. 2 కోట్ల జనాభా. ఇది పెద్ద గొప్ప సిటీగా, గొప్ప నగరంగా మనం చెప్పుకుంటాం. ఇక్కడ ఇంత ఐటీ హబ్గా చెప్పుకుంటాం, పరిశ్రమ హబ్గా చెప్పుకుంటాం. మరి ఈ హబ్లో రేపు తాగే నీళ్ళ సమస్య వస్తే ఎట్లా అంటున్నాం. తప్ప అని చెప్పి అడుగుతున్నాం మేము. ఆలోచన చేయండి మీరు విజ్ఞులుగా. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మీరు కదా, చేసే స్థాయిలో ఉన్న వాళ్ళు మీరు కదా, ఆలోచించాల్సింది మీరు కదా. అవసరమైతే రిటైర్డ్ ఇంజనీర్లతో మీటింగ్ పెట్టు కదా, నీ డిపార్ట్మెంట్తో మీటింగ్ పెట్టు కదా. నీకు అఖిలపక్షం పెట్టే సంస్కారం లేకపోవచ్చు, ఇతర పార్టీల కంటే కూడా నీకు ఎక్కువ అనుభవం ఉండొచ్చు, నాలెడ్జ్ ఉండొచ్చు. మేము కాదంటలేం, నువ్వు మేధా సంపత్తి ఉండొచ్చు. కానీ మేము అడుగుతున్నది రోజువారీగా హెడ్లైన్స్లలో గీ టైటిల్ రావాలని చెప్పే సోకు నీకు ఉండుండొచ్చు. రోజు ఆ వార్తలు చూసి సంతోషపడుతుండొచ్చు. కానీ ప్రజలు మాత్రం దుఃఖిస్తున్నారు, ప్రజలు దుఃఖిస్తున్నారు.